నేను చాలా లావుగానేంటి అని మిమ్మల్ని మీరు చూసి ఫీల్ అవుతున్నారా? ఎంత ట్రై చేసినా జంక్ ఫుడ్ మానలేక మిమ్మల్ని మీరు ఫెయిల్యూర్ అని చెప్పి నిందించుకుంటున్నారా? అయితే అవన్నీ మానేయండి, ఎందుకంటే ఇది మీ తప్పు కాదు. వెయిట్ లాస్ అవ్వాలంటే ఆకలితో అలమటించాల్సిన అవసరం లేదు. ఫీల్ గ్రేట్ లూజ్ వెయిట్ అనే ఈ పుస్తకం రాసింది యూకే లో ఫేమస్ డాక్టర్ రంగన్ చటర్జీ గారు. ఈ పుస్తకంలో అయినా వెయిట్ లాస్ అవడానికి ఈ డైట్ ఫాలో అవ్వండి, ఈ షార్ట్ కట్స్ ఫాలో అవ్వండి అని చెప్పరు. కానీ ఫుడ్ ని మనం ఏ విధంగా ఏ మైండ్ సెట్ తో చూస్తే మనకి వెయిట్ లాస్ కి ఉపయోగపడుతుంది అని టిప్స్ చెప్తారు. నేను కూడా ఫ్యూ మంత్స్ బ్యాక్ ఎక్సెస్ వెయిట్ తో సఫర్ అయ్యాను అండ్ ఓవర్ ఈటింగ్ డిజార్డర్ తో చాలా వరి అయ్యాను. కాకపోతే నేను ఈ టెంపరీ డైట్స్ అది ఫాలో అవడం వల్ల నాకు పెద్దగా యూస్ రాలేదు. అవన్నీ జస్ట్ టెంపరీ సొల్యూషన్స్ లాగా పనికొచ్చాయి. కానీ నెక్స్ట్ మళ్ళీ నాకు వెయిట్ గెయిన్ మళ్ళీ అయిపోయేది అండ్ జంక్ ఫుడ్స్ మీద క్రేవింగ్స్ అయితే నాకు ఆగలేదు. సో ఇలా కాదని చెప్పి నేను హెల్త్ రిలేటెడ్ బుక్స్ అన్ని చదివి నాలెడ్జ్ పెంచుకొని దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్ అన్ని గ్రాస్ప్ చేసి దాని వల్ల నా మైండ్ ని నా ఫుడ్ క్రేవింగ్స్ ని కంట్రోల్ లో పెట్టుకోవడానికి బాగా యూజ్ అయింది. సో ఈ పుస్తకం ఫీల్ గ్రేట్ లూజ్ వెయిట్ అనే పుస్తకంలో ఉన్న కంటెంట్స్ చదివిన తర్వాత అది నాకు ఫుడ్ మీద ఒక ఫౌండేషన్ లాగా తయారైంది. నాకు వెయిట్ లాస్ లో పర్సనల్ గా ఇందులో పాయింట్స్ చాలా హెల్ప్ఫుల్ అయ్యాయి. సో మిగతా వాళ్ళకి కూడా నాలాంటి వాళ్ళకి సఫర్ అయ్యే వాళ్ళకి ఎక్సెస్ వెయిట్ తో హెల్ప్ అవుతుందని చెప్పి ఈ వీడియో ఈ బుక్ లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ తో చేస్తాను. ఫెయిల్యూర్ మీరు కాదు, మీ చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్. సరిగా వెయిట్ మెయింటైన్ చేసిన వాళ్ళందరూ హైలీ మోటివేటెడ్ పీపుల్. టూ మచ్ విల్ పవర్ ఉన్న వాళ్ళు, ఇలాగా లావుగా ఉన్న వాళ్ళు, ఫుడ్ క్రేవింగ్స్ కి అలవాటు పడిపోయిన వాళ్ళందరూ కూడా ఫెయిల్యూర్ క్యాండిడేట్స్ అని చెప్పి మైండ్ సెట్ మన సొసైటీలో ఉంది. కానీ ఇది నిజం కాదు. మీకు నిజం చెప్పనా, పాతకాలంలో వాళ్ళు ఎక్కడ హై మోటివేటెడ్ గా ఉండేవారు, ఎక్కడ విల్ పవర్ ఉండేవారు, మరి వాళ్ళందరూ స్లిమ్ గా ఎందుకు మెయింటైన్ అవుతున్నారు? ఎందుకు అంటే వాళ్ళ చుట్టూ ఇప్పుడు ఉన్నంత ఫుడ్, షుగర్ ఫుడ్స్, వాటర్ తో నిండిపోయిన ఫుడ్స్ ఇంత అవైలబిలిటీలో లేవు. అందువల్ల వాళ్ళందరూ అలా మెయింటైన్ అవ్వగలిగారు. సనబడాలంటే కావాల్సింది మోటివేషన్, విల్ పవర్ కాదు. ఎందుకంటే మోటివేషన్ అనేది వారం రోజుల కంటే ఎక్కువ రోజులు నిలబడదు. ఇప్పుడు 100 years బతకాలంటే మోటివేషన్ తో బతుకుతాము మనం. ఇప్పుడు టైం మిషన్ తీసుకొని పాతకాలం వాళ్ళందరినీ ఈ కాలంలో తీసుకొచ్చాం అనుకోండి, వాళ్ళందరూ కూడా మనలాగే దెబ్బగా తయారవుతారు. ఎందుకంటే ఇది మన తప్పు కాదు, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ చేస్తున్న తప్పు. ఇప్పుడు కార్ కి మన బాడీతో కంపేర్ చేద్దాం. కార్ కి పెట్రోల్ అనేది ఫ్యూల్ కింద పనిచేస్తుంది. పెట్రోల్ వేస్తే కార్ ముందుకెళ్తుంది. సేమ్ అలాగే మన బాడీ కూడా ఫుడ్ అనేది ఫ్యూల్ కింద పనిచేస్తుంది. సో ఫుడ్ మనం తింటే మన బాడీ పనిచేస్తుంది. సపోజ్ ఇప్పుడు కార్ కి పెట్రోల్ అయిపోతుంది అనుకోండి, అది మనకి డాష్ బోర్డ్ మీద ఒక వార్నింగ్ లైట్ చూపిస్తుంది. ఆ వార్నింగ్ లైట్ ఏంటి అంటే కార్ పెట్రోల్ అయిపోతుంది, అర్జెంట్ గా కొట్టించండి లేకపోతే కార్ ఎక్కడో అయిపోద్ది అని మనకు చెప్తుంది. సిమిలర్లీ అలాగే మన బాడీ కూడా మనకు వార్నింగ్ లైట్ ఇస్తుంది. అదేంటి? ఆకలి. సో ఆకలి వేస్తుంది అంటే మనకి ఫ్యూయల్ అయిపోతుంది, లోపల ఫ్యూయల్ పంపించండి అంటే ఫుడ్ పంపించండి లేకపోతే బాడీ అయిపోతుంది అని మనకి సిగ్నల్ ఇస్తుంది ఆకలి ద్వారా. సో మనం అది అబ్జర్వ్ చేయాలి. ఇప్పుడు కార్ అనేది సపోజ్ రిపేర్ అయిపోయింది అనుకోండి, లోపల ఏదో మాల్ ఫంక్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడప్పుడు ఈ సిగ్నల్స్ సరిగా చూపించకపోవచ్చు, డాష్ బోర్డ్ లో వార్నింగ్ లైట్ సిగ్నల్స్. సో సేమ్ అలాగే మన బాడీలో కూడా మనం తినే ఈ చెత్త డైట్లు, జంక్ ఫుడ్స్ వల్ల మన బాడీలో మాల్ ఫంక్షన్ జరిగి ఆకలి అనే వార్నింగ్ లైట్ మనకి సరిగా వెయ్యదు బికాస్ ఆఫ్ ద రిపేర్ ఇన్ ద బాడీ. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకి టైం కాని టైంలో ఆకలేస్తుంది, తక్కువ తినాల్సింది కంట్రోల్ చేసుకోలేక ఓవర్ ఈటింగ్ చేస్తాం, ఎక్సెస్ వెయిట్ గెయిన్ చేస్తాం, హై క్రేవింగ్స్ వస్తాయి. సో ఇదంతా బాడీలో మాల్ ఫంక్షన్ వల్ల జరుగుతుంది. సో ఇప్పుడు కార్ కి ఇలా మాల్ ఫంక్షన్ జరగడం వల్ల సిగ్నల్ సరిగా చూపించట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? దాన్ని రిపేర్ షాప్ కి తీసుకెళ్తారా, లేదంటే ఆ కార్ ని కూర్చోబెట్టి నీకు విల్ పవర్ లేదు, నీకు మోటివేషన్ లేదు, నువ్వు ఎలాగైనా సాధించాలని చెప్పి నువ్వు యూజ్లెస్ వి, ఫెయిల్యూర్ అని తిడతారా? కదా, రిపేర్ కి తీసుకెళ్తారు. సేమ్ అలాగే మన బాడీ కూడా హంగర్ మేనేజ్మెంట్ చేయలేకపోతుంది, ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నాయి, ఎక్కువగా తినేస్తున్నాము అంటే సంథింగ్ బాడీలో ఏదో ప్రాబ్లం ఉంది, అది మనం తెలుసుకోవాలి. దానికి తీసుకెళ్లి ఏది పడితే ఆ డైట్ ప్లాన్ ఇచ్చేసి దాన్ని ఫుల్ గా సఫర్ చేయకూడదు. మనం చేయాల్సింది మన బాడీని అండర్స్టాండ్ చేసుకోవడం, దాన్ని రిపేర్ చేయడం. వెయిట్ లాస్ అవడానికి 5 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ది వాట్ వి ఈట్. సో ఇందాక కార్ రిపేర్ అయినట్టు మన బాడీ ఎందుకు రిపేర్ అయ్యి ఈ హంగర్ అనేది రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది అంటే ఇది మన తప్పు కాదు, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ తప్పు. ఇప్పుడు మన సొసైటీలో బాగా చదువుకున్న సైంటిస్టులు వాళ్ళ రీసెర్చ్ ని, వాళ్ళ నాలెడ్జ్ ని యూజ్ చేసి ఫుడ్ లో ఏం కలిపితే అందులో ఉన్న థింగ్స్ మన బాడీలోకి వెళ్ళి మన బ్రెయిన్ లో డోపమిన్ లెవెల్స్ హై లెవెల్ పీక్స్ కి వెళ్ళిపోయేలా చేస్తుంది. అలాంటి ఫుడ్ ని రీసెర్చ్ చేసి ల్యాబ్ లో కనబెడుతున్నారు. అండ్ దాంట్లో ఇంకా కెమికల్స్ యాడ్ చేసి దాన్ని కంటికి అట్రాక్టివ్ గా, నోటికి టేస్టీగా, బ్రెయిన్ కి ఎడిక్టివ్ గా అయ్యేలాగా చేస్తున్నారు. చాక్లెట్ బార్స్, సాల్టెడ్ చిప్స్,
ఫుల్ బటర్ తో నిండిపోయిన బేకరీ ఐటమ్స్. సో వీటి వాసన చూడగానే మన బ్రెయిన్ లో ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది, డోపమిన్. అదే ఎడిక్షన్ కెమికల్. సో దీని స్మెల్ పీల్చగానే మనం దీనికి ఇర్రెసిస్టెంట్ అయిపోయి ఒక దాంతో సరిపెట్టుకోలేం, ఇంకా ఇంకా తింటూనే ఉండాలనిపిస్తుంది. సో 50 years బ్యాక్ సాల్టెడ్ క్యారమెల్ అనే ఫ్లేవర్ ఉండేదే కాదు. సో మనుషులు దీన్ని ఈ ఫ్లేవర్ ని కనిపెట్టిన తర్వాత ఇది ప్రపంచం మొత్తం ఒక క్రేజ్ ని తీసుకొచ్చింది. ఎందుకు అంటే అడిక్షన్. దీంట్లో డోపమిన్ లెవెల్స్ మన బ్రెయిన్ లో ఎక్కువ రిలీజ్ అవుతాయి ఈ ఫ్లేవర్ తింటే. అండ్ డ్రగ్స్ తింటే ఎంత ఎడిక్షన్ ఉంటుందో మనకి ఈ ఫుడ్స్ తిన్నా కూడా అంతే కెమికల్స్ రిలీజ్ అవుతాయి. సో అందుకని మనకి క్రేవింగ్స్ అలా ఆగదనమాట. ఆల్రెడీ ఇవి తిని మనం అలవాటు పడిపోయి ఉన్నాం కాబట్టి దీన్ని ఇంకోసారి చూసినా, లేదంటే దీని వాసన పీల్చినా, లేదంటే దాని పేరు ఊహించుకున్నా కూడా మనకి దాని టేస్ట్ ఆల్రెడీ తెలుసు కాబట్టి మన బ్రెయిన్ లో దాన్ని ఊహించుకున్నా కూడా సేమ్ అలాంటి కెమికల్స్ రిలీజ్ అవ్వడం స్టార్ట్ అయిపోతాయి. ఇది మన తప్పు కాదు, మన బ్రెయిన్ తప్పు. ఎందుకంటే మన బ్రెయిన్ కి కంటిన్యూస్ గా గ్లూకోజ్ సప్లై అనేది కావాలి. సో మనం దీన్ని ఎలా మోటివేషన్ తో ఫైట్ చేస్తాం? చేయలేం. దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం ఈ కంటికి అట్రాక్టివ్ గా కనిపించే ఈ బ్లిస్ఫుల్ ఫుడ్ కి దూరం అయ్యి రియల్ ఫుడ్ కి దగ్గర అవుతామో అప్పుడు ఈ ఎడిక్షన్ లెవెల్స్ మనలో తగ్గుతాయి. ఇప్పుడు మోర్ రియల్ ఫుడ్ తినాలి. రియల్ ఫుడ్ అంటే నేచర్ కి మోర్ దగ్గరగా ఉన్న ఫుడ్, తక్కువ ప్రాసెస్ చేయబడింది, మినిమల్ గా కుక్ చేయబడింది. అంటే ఇప్పుడు ఫిష్ చూస్తే ఫిష్ లాగా కనబడాలి, వెజిటబుల్ చూస్తే వెజిటబుల్ లాగా కనబడాలి. దాన్ని మోడిఫై చేసేసి ఇలా కనిపించకూడదు అనమాట. వన్ ఇంగ్రీడియంట్ ఫుడ్ మీద ఫోకస్ చేయాలి. అంటే షాప్ లో కొనేటప్పుడు మనకి ఆ ఫుడ్ మీద ఒక లేబులే ఉండాలి, అంతేగాని పెద్ద లిస్ట్ ఉంది అనుకోండి అది ప్రాసెస్ చేయబడిన ఫుడ్, ఆ ఫుడ్ మనం తినకూడదు. సో డిన్నర్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇప్పుడు తెల్లవారి లెగిసి కార్న్ ఫ్లేక్స్, టోస్ట్ ఇవే తినక్కర్లేదు. మనం నైట్ తినే హెవీ ఫుడ్ ఏదైతే ఉందో అది డే టైమ్ లో తీసుకుంటేనే బ్రేక్ఫాస్ట్ లో మంచిది అని చెప్తున్నారు. ఎందుకంటే మార్నింగ్ మనం తినే ఫస్ట్ ఫుడ్ మనకి మన డే అంతా చాలా ఇంపార్టెంట్ అనమాట. మన డే ని రెస్ట్ ఆఫ్ ద డే డిసైడ్ చేస్తుంది. దాన్ని మనం సగం ఆకలితో ఉండిపోయాం అనుకోండి, రెస్ట్ ఆఫ్ ద డే మనం టైం కాన్ టైంలో హంగ్రీ ఫీల్ అయ్యి తక్కువ తినాల్సింది ఎక్కువ తినేస్తాం. సో బెటర్ నైట్ తినాల్సిన ఫుడ్స్ మార్నింగ్ తినేస్తే చాలా బెటర్ అని చెప్తున్నారు. తర్వాత ప్రోటీన్ ఇంటేక్. వెయిట్ లాస్ లో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చాలా మందికి ప్రోటీన్ ఎంత తినాలో తెలియదు అనమాట. మరీ ఎక్కువగా తినేసినా కూడా ప్రోటీన్ మంచిది కాదు. సో మేల్స్ అయితే ఇప్పుడు మన హ్యాండ్ తో, ఎవరి హ్యాండ్ తో వాళ్ళు కౌంట్ చేసుకోవచ్చు. మేల్స్ అయితే 2 గుప్పిళ్ళు ప్రోటీన్, ఫీమేల్స్ అయితే 1 గుప్పిడి వాళ్ళ హ్యాండ్ తో ప్రోటీన్ కౌంట్ చేసి తింటే సరిపోతుంది. అండ్ ప్రోటీన్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే లీన్ మీట్స్, ఫిష్, ఎగ్స్, యోగర్ట్, బీన్స్, అన్ని రకాల బీన్స్, లెంటిల్స్, సోయా, టోఫు, ఇవన్నీ కూడా ప్రోటీన్స్ లోకి వస్తాయి. దీంట్లో మీకు ఏది ఇంట్రెస్ట్ పర్సనల్ గా దాన్ని చూస్ చేసుకుని తినచ్చు. గ్రీన్స్ గో ఫస్ట్. అంటే ఫుడ్ తినడానికి కూడా ముందు మనం ఫస్ట్ సాలడ్ తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే సాలడ్ లోని ఫైబర్ ఉంటుంది, అది వెళ్ళి మన కడుపుని ఫిల్ చేసేస్తుంది అనమాట. సో హై క్యాలరీ ఫుడ్ తినే ముందు మనం సాలడ్ తింటే కడుపు ఆల్రెడీ సగం నిండిపోతుంది కాబట్టి మనం ఎక్కువ క్యాలరీస్ తినకుండానే మనం ఫుల్ ఫీలింగ్ వస్తుంది అనమాట. అండ్ సాలడ్ లో గ్రీన్స్ ఉంటాయి కాబట్టి అది కూడా మనకి హెల్త్ కి బాగా యూజ్ అవుతుంది. సో తక్కువ తిన్నా కూడా మన కడుపు ఫుల్ ఫీలింగ్ వస్తుంది, అప్పుడు మన కడుపులో సిగ్నల్స్ సరిగా పనిచేస్తాయి. అండ్ ఇది మనకి వెయిట్ లాస్ కి కూడా యూజ్ అవుతుంది. మీల్స్ చేయడానికి 30 minutes ముందు కంపల్సరీగా వాటర్ తాగాలి. అది కూడా మనకి ఆకలిని తగ్గిస్తుంది చాలా వరకు. అండ్ మనకి ఫలితంగా మనం తక్కువ తింటాం, వెయిట్ లాస్ కి చాలా యూజ్ అవుతుంది. అండ్ ప్రతి ఒక్కరు ఎవ్రీడే యావరేజ్ గా 1.2 లీటర్ తాగడానికి టార్గెట్ పెట్టుకుంటే అది మన హెల్త్ కి, మన ఆర్గాన్స్ కి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మనకి రియల్ ఫుడ్ మీద ఇంట్రెస్ట్ పెరగాలంటే మనం స్వయంగా వండుకొని తినడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనం వండుకుంది మనకి చాలా టేస్ట్ గా అనిపిస్తుంది, అప్పుడు మనం ఫుడ్ కి ఇంకా క్లోజ్ అవుతాం అనమాట. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ సైకాలజీ అనమాట. పర్ఫెక్ట్ డైట్ కోసం ప్లాన్ చేయడం మర్చిపోండి. కీటో డైట్లు, పాలియో డైట్లు, ఈ డైట్లు, ఆ డైట్లు ఇవన్నీ వెతకడం మానేసి ఫుడ్ అనేది రియల్ ఫుడ్, క్లోజ్ టు నేచర్ ఉందా లేదా అది మీ ప్లేట్ లోకి మినిమల్ గా ప్రాసెస్ అయ్యి వస్తే సరిపోతుంది. ఎక్సెస్ వెయిట్ అనేది ఫుడ్ కి, ఎక్సర్సైజ్ కి మాత్రమే లింక్ ఉంది అని చెప్పి మన ఫోకస్ ఎప్పుడు దాని మీదే పెడతాం. సో మనం రెస్ట్రిక్టెడ్ డైట్ తినాలి, ఈ స్పెసిఫిక్ డైట్ ప్లాన్ ఉండాలి, మనల్ని మనం కష్టపెట్టుకుని ఎక్సర్సైజ్ చేసుకోవాలి, మనల్ని మనం పనిష్ చేసుకోవాలి, ఇలాంటి ఒపీనియన్ మన సొసైటీలో ఉంది. కానీ ఇది చాలా రాంగ్ అండ్ మిస్లీడింగ్. మనం ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటే టెంపరరీ వెయిట్ లాస్ మాత్రమే జరుగుతుంది. దిస్ ఈస్ నాట్ పర్మనెంట్. ఎమోషన్స్, స్ట్రెస్, లోన్లీనెస్, డిప్రెషన్, దీని వల్ల కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. వెయిట్ లాస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనల్ని మనం తెలుసుకోవడం. ఎవ్రీడే మనల్ని మనం సెల్ఫ్ రిఫ్లెక్షన్ చేసుకోవాలి. మనం ఏదైనా మిస్టేక్ చేసాం అనుకోండి, దానికి మనం బ్లేమ్ చేసుకొని తిట్టుకోకూడదు. నెక్స్ట్ టైం మనం అలాంటి మిస్టేక్ రిపీట్ చేయకుండా చూసుకోవాలి. అండ్ ఎవ్రీడే నైట్ పడుకునే ముందు ఈ రోజంతా మనం చేసిన గుడ్ థింగ్స్ ఏంటి, బ్యాడ్ థింగ్స్ ఏంటి ఒక దగ్గర రాసుకోవాలి. గుడ్ థింగ్స్ కి మళ్ళీ మనం అప్రిషియేట్ చేసుకోవాలి, బ్యాడ్ థింగ్స్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి. హాయిగా నిద్రపోవాలి. సరిగా నిద్రపోకపోవడం వల్ల కూడా ఓవర్ ఈటింగ్ డిజార్డర్ అనేది వస్తుంది. సో కాబట్టి
కడుపులో ఆకలిని చల్లార్చడానికి మాత్రమే మనం ఫుడ్ తినాలి. గుండెలో బాధని చల్లార్చడానికి మనం ఫుడ్ తినకూడదు. నైట్ పడుకునే ముందు ఎవ్రీడే ఒక 10 to 15 minutes మెడిటేషన్ లాగా బ్రీతింగ్ ప్రాక్టీస్ చేస్తే మనకి స్ట్రెస్ అనేది తగ్గి హాయిగా నిద్రపడుతుంది. ఎక్సర్సైజ్ విషయానికి వస్తే ఎక్సర్సైజ్ అనేది మనకి పనిష్మెంట్ లా ఉండకూడదు. మనం రోబోటిక్ గా దాన్ని చేయకూడదు. మనల్ని మనం కష్టపెట్టుకుంటేనే రిజల్ట్ వస్తాయి అనేది అబద్ధం. మనకి రిజల్ట్ అనేది చిన్నగా ఎవ్రీడే లాంగ్ టర్మ్ కన్సిస్టెంట్ గా చేస్తే దానికి మనకి ఎక్కువ రిజల్ట్ ఉంటుంది. దాని వల్ల మనం ఎక్కువ హెల్తీగా ఉంటాం. ఒక 2 డంబల్స్ కొనుక్కొని కిచెన్ లో పెట్టుకొని ఎవ్రీడే మార్నింగ్ టీ కాఫీ చేసుకునేటప్పుడు ఒక 10 minutes టైం ఉంటుంది కదా, 10 to 15 minutes డంబల్స్ తో జస్ట్ ఇలా స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేస్తే అది మనకి మజిల్ స్ట్రెంగ్త్ తో బిల్డప్ చేస్తుంది అండ్ మన బాడీలో ఇన్సులిన్ బాగా పనిచేసేలా చేస్తుంది. అండ్ ఎవ్రీడే ఒక 10,000 steps వేసేలా చూసుకుంటే అది చాలా క్యాలరీస్ బర్న్ చేస్తుంది. రోజంతా డెస్క్ దగ్గర కూర్చొని పని చేసుకుని కంట మధ్యలో లెగుస్తూ ఒక 1 hour ఒకసారి లెగుస్తూ అటు ఇటు వాక్ చేస్తూ, ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఎక్కువ మెట్లు యూస్ చేస్తూ, నడవడానికి ట్రై చేస్తూ, ఎప్పుడు టైం దొరికితే అప్పుడు మీరు 10,000 steps వేయడానికి ట్రై చేస్తే లాంగ్ టర్మ్ లో ఈ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ ఈ 10,000 steps మనకి చాలా కన్సిస్టెంట్ గా ఉంటుంది. చాలా హెల్తీగా కూడా ఉంటాం. దీనివల్ల కూడా మనకి వెయిట్ లాస్ అనేది అవుతుంది. సో ఇదే కాకుండా మీరు స్పోర్ట్స్ ఆడొచ్చు, లైక్ స్విమ్మింగ్ చేయొచ్చు, డాన్సింగ్ చేయొచ్చు, స్కిప్పింగ్ చేయొచ్చు, బ్యాడ్మింటన్ ఆడొచ్చు, రకరకాల స్పోర్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆడితే మనకి ఫన్ గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి స్వెట్ వస్తుంది, క్యాలరీస్ బర్న్ అయితే మనం వెయిట్ లాస్ కూడా అవుతాం. ఎవ్రీడే మొనోటోనస్ గా ఒకటే పని బోల్డ్ అంత వెయిట్ లిఫ్టింగ్, రోబోటిక్ గా ట్రెడ్మిల్ చేయడం, ఇలా మనల్ని మనం కష్టపెట్టుకుని కూడా వెయిట్ లాస్ అవ్వక్కర్లేదు. మనల్ని మనం ఆనంద పెట్టుకొని కూడా అవ్వగలం. తర్వాత సెకండ్ పాయింట్, వెన్ వి ఈట్. వెయిట్ లాస్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, మనం ఎప్పుడు పడితే అప్పుడు డేలో స్నాకింగ్ చేయకూడదు. ఎలా పడితే అలాగా తినేయకూడదు ఇష్టం వచ్చినట్లు రోజంతా. మనం మీల్స్ చేసే టైంలో, మెయిన్ మీల్స్ చేసే టైంలో సరిపడా ఫైబర్ అంటే బ్రౌన్ రైస్, ఆకుకూరలు, కూరగాయలు ఇవి సరిపడా మనం మీల్స్ టైంలో తిన్నాం అనుకో, అవి ఎక్కువ టైం మనల్ని ఫుల్ గా ఉంచుతాయి కడుపుని. మధ్యలో మనకి ఆకలి వేయకుండా చేస్తాయి. సో మనం కడుపులు మనకి హ్యూమన్ బాడీ అంత టూ మచ్ ఫుడ్ డైజెస్ట్ చేసుకునే సిస్టమ్ లేదు మన బాడీకి. మనకి అంత ఫుడ్ అవసరం లేదు. సో మనం అన్నెసరీగా స్నాకింగ్ చేయడం వల్ల మనకి హై క్యాలరీస్ లోపలికి వెళ్ళి వెయిట్ గెయిన్ అనేది అవుతుంది. అండ్ మనం ఫుడ్, మోస్ట్ ఆఫ్ ద ఫుడ్ ఎప్పుడు కూడా మనం ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద డేనే ఫినిష్ చేసేయాలి హై క్యాలరీ ఫుడ్. సెకండ్ హాఫ్ ఆఫ్ ద డే లో మన బాడీ డౌన్ లో ఉంటుంది, మన ఇన్సులిన్ లెవెల్స్. సో ఫుడ్ అంత డైజెస్ట్ చేసుకోలేదు కాబట్టి మనం 3 PM లోపే హై క్యాలరీ ఫుడ్ అనేది తినేసేలాగా చూసుకోవాలి. ఈవినింగ్ చాలా లైట్ గా తినాలి, సాలడ్స్ అలాంటివి లైట్ గా తినేసి ఊరుకోవాలి, సూప్స్ అలాగా. బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్, లంచ్ లైక్ ఎ ప్రిన్స్ అండ్ డిన్నర్ లైక్ ఎ పాపర్. తర్వాత హౌ వి ఈట్. మనం ఏం తింటున్నాము, ఎప్పుడు తింటున్నాము, ఎంత తింటున్నాము అనేది కాకుండా మనం ఎలా తింటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చేతిలో ఫోన్ పట్టుకొని ఇలా ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేస్తూ తింటున్నామా, లేదా బిజీగా టీవీ చూస్తూ తింటున్నామా, సోఫాలో కూర్చొని తింటున్నామా, లేదంటే ఏదో ఆఫీస్ పని చేస్తూ ఎవరితోటో మాట్లాడుతూ తింటున్నామా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది తినే పద్ధతి కాదు. ఫుడ్ ని మనం మన లవర్ లాగా చూడాలి. అంటే దానికి ఫుల్ కాన్సన్ట్రేషన్ తో తినాలి, దానికి ఫుల్ మనం అటెన్షన్ ఇవ్వాలి, దాన్ని స్లోగా తినాలి. అప్పుడే మనకి మన కడుపులో సిగ్నల్స్ కరెక్ట్ గా పనిచేస్తాయి. మనం ఫుడ్ తిన్న తర్వాత మన కడుపు ఫుల్ అయిందా లేదా మన బ్రెయిన్ కి సిగ్నల్ ఇస్తుంది. మన బ్రెయిన్ కి ఆ సిగ్నల్ రీచ్ అయ్యే లోపు మనం ఏం చేస్తామంటే కుక్కేసుకుంటాం అనమాట ఖాళీ లేకుండా. సో ఆ సిగ్నల్స్ మిస్ మ్యాచ్ అయ్యి మనకి ఫుల్ అనేది తెలిసే లోపే మనం మోర్ దాన్ ఇనఫ్ మనం తినేస్తాం కడుపు. సో మనం ఫుడ్ స్లోగా తింటే ఏమవుతుందంటే మనకి ఎప్పుడు ఫిల్ అవుతుందో అనేది బ్రెయిన్ కి సిగ్నల్ మనకి తెలిసే టైంకి మనకి గ్యాప్ దొరుకుతుంది. ఫిల్లింగ్ అనేది మనకు తెలిసిపోతుంది. సో అప్పుడు మనం ఫిల్ అవగానే ఆపేస్తాం అనమాట. సో ఫుడ్ ని మనం మైండ్ ఫుల్ గా తినడం చాలా ఇంపార్టెంట్. కంగారుగా ఏదో పని చేస్తూ తినకూడదు. ఫుడ్ కి అటెన్షన్ ఇవ్వాలి మనం. అంటే మైండ్ ఫుల్ అంటే మనం ఫుడ్ తిన్నప్పుడు ఫుడ్ మాత్రమే తినాలి. అండ్ మనం ఎలోన్ గా కాకుండా ఫ్రెండ్స్ లేదా ఫ్యామిలీ లేదా కొలీగ్స్ వేరే వాళ్ళతో కలిసి తినడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా వేరే వాళ్ళతో కలిస్తే వాళ్ళతో నవ్వుకుంటూ సరదాగా మాట్లాడుకుంటూ తింటాం కూడా. సో అది కూడా మనకి చాలా యూజ్ అవుతుంది. లాస్ట్ పాయింట్, వేర్ వి ఈట్. అంటే ఇప్పుడు మన చుట్టూ మనం ఎక్కడ ఉంటున్నాం, ఎక్కడ లివ్ చేస్తున్నాం, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ కూడా మన వెయిట్ ని డిసైడ్ చేస్తుంది. సపోజ్ ఇప్పుడు సిటీ మధ్యలో ఉన్నారనుకోండి, మన చుట్టూ బోల్డ్ అంత జంక్ ఫుడ్స్, రెస్టారెంట్స్, గందరగోళం, జనాలు, ఖాళీ ఉండదు, గోల, సో ఇలా ఉంటుంది. సో మీరు ఆఫీస్ నుంచి అలిసిపోయి బయటకి ఈవినింగ్ ఆకలి కడుపుతో ఇలా బయటకు వస్తారు. వచ్చిన వెంటనే ఆకలికి చుట్టుపక్కల చూస్తే మీకు అంత జంక్ ఫుడ్సే కనిపిస్తాయి ఎటు చూసినా. సో ఇప్పుడు ఏం చేస్తారు, వెళ్ళి ఏ పకోడీనో, బజ్జీనో, పునుగులో కడుపులో వేసుకొని ఇంటికి వచ్చేస్తాం. సో మనం ఎక్కడ ఉంటున్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు అందరూ కూడా కంట్రీ సైడ్ పల్లెటూరులో ఉండలేరు. సిటీలో చాలా మంది వర్క్ రిలేటెడ్ థింగ్స్ వల్ల ఉండాల్సి వస్తుంది. సో అలాంటప్పుడు మన టెంప్టేషన్ ని కంట్రోల్ చేయడానికి మనం కొన్ని టిప్స్ ఫాలో
ఫాలో అవ్వాలి. ఇంట్లో ఎప్పుడు కూడా ఐస్ క్రీమ్స్, బిస్కెట్స్, చాక్లెట్స్ ఇలాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకొచ్చి పెట్టుకోకండి స్టాక్. ఎందుకంటే ఆకలి వేసినప్పుడు మనం వెంటనే వెళ్ళి టక్మన తినేస్తాం. అది మంచి ఫుడ్ కాదు, హై క్యాలరీ ఫుడ్. సో మనం ముందే ఇంట్లో ఇది పెట్టుకోవడం మానేస్తే మనకి ఆకలి వేసినప్పుడు మంచివి తింటాం. షాప్ లో దొరికే ఎనర్జీ డ్రింక్లు, ఫ్రూట్ జ్యూస్లు ఇవేవి కొనుక్కొని ఇంటికి తీసుకురావద్దు. దీనివల్ల హెల్త్, ఎనర్జీ ఏది రాదు. మనకి ఎక్సెస్ వెయిట్, హెల్త్ లాస్ తప్ప ఇంకేమీ ఉండదు. హైలీ ప్రాసెస్డ్ ఫుడ్ షాప్ లో కొనుక్కొని ఇంటికి తీసుకొచ్చి మైక్రోవేవ్ లో హీట్ చేసి తింటారు. అది టూ డేంజరస్. పొరపాటును కూడా ఇలాంటి ఫుడ్ తినకండి. మన కడుపు ఇప్పుడు 80% ఫుల్ అవగానే మనం ఫుడ్ తినడం ఆపేయాలి. సో దానికోసం మనం డైనింగ్ టేబుల్ మీద ఫుడ్ ఒకసారి ప్లేట్ లో సర్వ్ చేసేసుకున్న తర్వాత లెఫ్ట్ ఓవర్ ఏమైనా ఉంటే మనం వెంటనే ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుంటే బెటర్. టేబుల్ మీద పెట్టుకొని తిన్నాం అనుకోండి, మనకి స్టమక్ ఫిల్ అయిపోయినా కూడా మళ్ళీ సెకండ్ టైం వేసుకొని తినే ఛాన్సెస్ ఉంటాయి. వాటర్ బాటిల్ లేదా జగ్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని అట్రాక్టివ్ గా కనిపించే వాటర్ బాటిల్స్, జగ్స్ కొనడానికి ట్రై చేయండి. అది చూడగానే మనకి తాగాలనిపించాలన్నమాట ఆ బాటిల్ వైపు చూడగానే. తర్వాత ఈ వాటర్ లోని కొంచెం కీరా, కట్ చేసిన ఆరెంజెస్, లెమన్, పుదీనా ఇలాంటివి వేసుకొని తాగితే ఇంకా డీటాక్స్ కి బాగా పనిచేస్తుంది. ఫ్రిడ్జ్ లో వెజిటేబుల్స్ పెట్టేటప్పుడు మనం ఎప్పుడు కంటికి కనబడి మనకి వెంటనే తీసుకునేలాగా పెట్టండి. ఎక్కడో అడుగున డ్రాయర్స్ లో మనకి కనబడకుండా పెట్టేస్తే మనకి ఒళ్ళు బద్ధకంతో ఆ వెజిటేబుల్ తీయడానికి కూడా మనం వెనకాడతాం అనమాట. మనకు కనిపించేటట్టు పెడితే దాన్ని తీసి ఇమ్మీడియట్ గా మనం తింటాం. ఇప్పుడు కూడా ఒక డంబుల్ అనేది మీ ఇంట్లో కిచెన్ లో పెట్టుకోండి. మీరు కుక్ చేసేటప్పుడు, టీ చేసేటప్పుడు మీరు ఒక 10 minutes డంబుల్ ఎత్తితే స్ట్రెంగ్త్ కి అది బాగా యూజ్ అవుతుంది. అలాగే బ్రష్ చేసేటప్పుడు కూడా చేయొచ్చు. అది చాలా చిన్న స్టెప్. బెడ్రూమ్ ఎప్పుడు క్లీన్ గా, కామ్ గా, పీస్ఫుల్ గా ఉండేలా చూసుకోండి. అప్పుడే మనకి నిద్ర హాయిగా పడుతుంది. అండ్ పడుకునే ముందు ఒక బుక్ రీడ్ చేసుకునేటట్టు బెడ్రూమ్ లో ఒక ల్యాంప్ అది పెట్టుకుంటే మనకి మనశ్శాంతిగా ఉంటుంది. ఇంట్లో ఎప్పుడు ఫ్రూట్స్ మరియు అన్సాల్టెడ్ నట్స్, డ్రై ఫ్రూట్స్, రోస్టెడ్ సాల్టెడ్ వద్దు. స్నాక్స్ కింద ఇది యూజ్ అవుతుంది మనకి. అంటే ఇప్పుడు సపోజ్ మనకి ఆకలి వేసినప్పుడు వెళ్ళి చాక్లెట్, బిస్కెట్ తినకుండా ఈ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ తింటాం అనమాట. సో ఇది ఎప్పుడు ఇంట్లో స్టాక్ మెయింటైన్ చేసేలాగా చూసుకోండి. పెద్ద పెద్ద ప్లేట్స్ అనేది ఉంటే దాన్ని రీప్లేస్ చేసేసి స్మాల్ ప్లేట్స్ తీసుకోండి. ఎందుకంటే పోర్షన్ సైజ్ చాలా ఇంపార్టెంట్. ప్లేట్ పెద్దది ఉంది కదా అని చెప్పి మనం ముందే అందులో ఎక్కువ ఫుడ్ వేసుకుని తినేస్తాం అనమాట. సో మనం ప్లేట్స్ ఇంట్లో స్మాల్ సైజ్ యూస్ చేస్తే అది కూడా మనకి కట్ డౌన్ కింద పనిచేస్తుంది. వీక్ అంతా ఏం ఫుడ్ తినాలో మనం ముందుగానే ప్లాన్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మనం జంక్ ఫుడ్ జోలికి వెళ్ళం అనమాట. ప్లాన్డ్ ఫుడ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తర్వాత మన మైండ్ సెట్ మనలాగే ఆలోచించే వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి. అది మనకి చాలా పాజిటివిటీని ఇస్తుంది. అది మనకి స్ట్రెస్ తగ్గిస్తుంది. ఫలితంగా మనకి వెయిట్ గెయిన్ అవ్వకుండా కాపాడుతుంది. వెయిట్ లాస్ కి టైమ్, పేషెన్స్ చాలా అవసరం. ఫాస్ట్ గా వెయిట్ లాస్ అయిపోతానని షార్ట్ టైం లిమిట్స్ పెట్టుకోకండి. ఎక్కువ టైం ఇవ్వండి. అలాగే మనం మన బాడీలో ఆకలి అనేది మోస్ట్ పవర్ఫుల్ థింగ్ అనమాట. దేవుడు సృష్టించాడు అది. సో దాంతో మనం విన్ చేయడానికి ట్రై చేయొద్దు. ఆకలితో ఉండిపోయి వెయిట్ లాస్ అవుతాను, మనం ఎప్పుడు దాని నుంచి విన్ అవ్వలేము. ఫుడ్ తినాలి, వెయిట్ లాస్ అవ్వాలి, రియల్ ఫుడ్ తినాలి. దేవుడు మనకి కాళ్ళు చేతులు బాగా పనిచేసేలా ఇచ్చాడు కాబట్టి దాంతో మనం సెలబ్రేట్ చేసుకుంటూ హాయిగా మనం మూవ్మెంట్ చేయాలి. బాడీని ఒక దగ్గర కూర్చుండిపోకుండా మనం గేమ్స్ ఆడుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మనకు నచ్చింది మనం చేసుకోవచ్చు. సో మనం ఈ హ్యాబిట్స్ అనేవి స్లోగా అలవాటు చేసుకుంటే ఇది ఏ షార్ట్ టర్మ్ 3 months కో 6 months కో వెయిట్ లాస్ అయిపోయి తర్వాత మళ్ళీ ఫుడ్ క్రేవింగ్స్, మళ్ళీ జంక్ ఫుడ్స్ తింటూ ఇలా చేయకుండా మనం ఈ స్మాల్ చేంజెస్ అనేవి లాంగ్ టర్మ్ మనం హ్యాబిట్స్ కింద మార్చుకుంటే అది మనకి మన బతుకున్నంత కాలం కూడా మన హెల్దీగా ఉండేలా చూసుకుంటాం. సో ఈ టిప్స్ అనేవి నాకు నా లైఫ్ లో నేను వెయిట్ లాస్ అవడానికి, నేను నా లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఈ టిప్స్ నాకు చాలా యూజ్ అవుతుంది. ఫుడ్ తినడానికి, నా ఫుడ్ కంట్రోల్ కి చాలా యూజ్ అవుతుంది. సో మీకు కూడా హోప్ యూజ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్లో ఇంకా వీడియోస్ ఉన్నాయి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బీ హ్యాపీ విత్ భవాని.